ఒరేయ్, వద్దు వద్దు అంటే శివలింగాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఇప్పుడేమో లేనిపోని కష్టాలన్నీ అనుభవిస్తున్నావు. ఆఖరికి ఈఎంఐ కూడా కట్టలేక అందరి దగ్గర చేయి జాపాల్సిన పరిస్థితికి దిగజారావు. మాట్లాడితే నా శివుడు నమ్ముకున్న వాళ్ళకి ద్రోహం చేయడని చెప్పి డైలీ అభిషేకం అయితే చేస్తావు. ఆయనేమో కదలకుండా బండరాయిలాగా హ్యాపీగా అలా కూర్చొని చూస్తా ఉంటాడు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఆ శివలింగాన్ని ఏదో గుళ్ళోనో లేదా ఏదో ఒక నదిలోనో వదిలేరా నాయనా అంటే, ఒరే పిచ్చి మిత్రమా, నీకు ఇలా అర్థమైందా? కేవలం నేను మాత్రమే దిక్కు అని నమ్మి జీవనాన్ని కొనసాగించే వాళ్ళ జీవితాన్ని నేను పూర్వం చేసిన పాపాలన్నీ ఫాస్ట్ గా తొలగించి నా జీవనాన్ని అద్భుతంగా మార్చడానికి ఈ కష్టాలన్నింటినీ ఒకేసారి ఇస్తున్నాడు. నా పాపం మొత్తం తొలగిపోయిన రోజున ఖచ్చితంగా నా శివుడు నా జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు అని చెప్పిన వాడు శివభక్తుడు అవుతాడు. గాని ఒరే శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదురా అని ఎవరో చెప్పితే వాడి మాటలు నమ్మి ఇంట్లో శివలింగాన్ని పెట్టి ఇంకా అభిషేకం స్టార్ట్ చేయని వాడిని ఎలా శివభక్తుడు అంటాం? హర్ హర్ మహాదేవ్.